హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఎస్ స్టూడియోస్. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో హిజ్రా హత్య కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో హంతకులు ఎవరు, ఒక హిజ్రాను అత్యంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మొత్తం 8 బృందాలు వివిధ జిల్లాలకు, రాష్ట్రాలకు వెళ్లాయి. ఈ కేసు విషయంలో అటు రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సీరియస్గా ఉండడంతో పోలీసులు కేసును ఛేదించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారి వద్ద మంగళవారం సగం మృతదేహం లభ్యమైనది. మొదట ఈ మృతదేహం మహిళగా భావించిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు కొనసాగించారు. అలాగే ప్రాథమిక అంచనాకు వచ్చి మహిళకు సంబంధించిన వివరాలు సేకరించడానికి ప్రయత్నించారు. హత్యకు గురైంది మహిళ కాదని, హత్యకు గురైంది హిజ్రా అని పోలీసులు మొత్తానికి తేల్చారు. అయితే హంతకుణ్ణి శిక్షించాలని కోరుతూ హిజ్రాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గుర్తు తెలియని మృతదేహం మునగపాకు మండలం నాగులపల్లికి చెందిన హిజ్రా దీపాగా గుర్తించారు. పోలీసులు విడుదల చేసిన ఆనవాళ్ల ఆధారంగా తమ వద్ద ఉన్న వారిగా గుర్తించి తోటి హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. హిజ్రాల సమాచారంతో విచారణ వేగవంతం చేసిన పోలీసులు మృతురాలి దీపతో సహజీవనం చేస్తున్న వ్యక్తి హత్య చేసినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పోలీసులు అర్ధరాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఘటనా స్థలంలో 2 కాళ్లు, 1 చేయి లభ్యం కాగా, నిందితుడి ఇచ్చిన సమాచారంతో అనకాపల్లి జాతీయ రహదారి జలగలమధున్ జంక్షన్లో 1 చేయి, తల, కసింకోట మండలం జమాదుపాలెం జాతీయ రహదారి వద్ద మొండెం భాగం గుర్తించారు. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఎస్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.